హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్కి సంబంధించి కేస్ 2 ప్రాబ్లమ్స్ అయితే మనం చూస్తున్నాం కదండి. సో ఆ ప్రాబ్లమ్స్లో మళ్ళీ మనం ఇంకో మోడల్ ప్రాబ్లం అయితే మనం ఇక్కడ నేర్చుకుందాం. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి ఇక్కడ టెంపరేచర్ ఆఫ్ ది టిప్ ఇంకోటి కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే హీట్ ట్రాన్స్ఫర్ త్రూ ఫిన్తో పాటుగా మనకి టెంపరేచర్ ఆఫ్ ది టిప్ ఆఫ్ ది ఫిన్ అన్నది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా? వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. నేను అనిత. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఫైండ్ అవుట్ amount of heat transfer through iron fin, length 50 mm, width 100 mm, thickness 5 mm. assume k value ఇచ్చేసాడు, h value అనేది ఇచ్చేసాడు. అలాగే టెంపరేచర్ ఆఫ్ ది బేస్ ఫిన్ ఈజ్ ద 80 degree centigrade and determine the temperature of the fin. Okay, temperature of the tip of the fin and assume the atmosphere temperature is 20 degree centigrade. ఇక్కడ నేను కొన్ని ఏంటంటే షార్ట్ కట్స్ అయితే యూజ్ చేశానండి, అంటే ఫుల్ ఫామ్లో రాయలేదు. ఓకేనా? సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి, గివెన్ డేటా అన్నది రాసుకోవాలి. సో గివెన్ డేటా ఏమవుతుందండి, ఫస్ట్ మనకి లెంత్ ఆఫ్ ది ఫిన్ అన్నది ఇచ్చాడు కదా. సో లెంత్ ఆఫ్ ది ఫిన్ L ఈక్వల్ టు 50 mm. సో అన్నీ కూడా మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకోవాలి కాబట్టి 0.05 మీటర్స్. సో నెక్స్ట్ మనకి విడ్త్ ఆఫ్ ది ఫిన్, ఓకే, విడ్త్ ఆఫ్ ది ఫిన్ B ఈక్వల్ టు 100 mm. 100 mm అంటే మనకి 0.1 మీటర్. నెక్స్ట్ థిక్నెస్, సో థిక్నెస్ ఆఫ్ ఫిన్, ఫైన్ కాదు ఫిన్, స్మాల్ t ఈక్వల్ టు మనకి ఇక్కడ 5 mm, 0.005 మీటర్స్. సో మనం మీటర్స్లోకి ప్రతిదీ చేంజ్ చేసుకోవాలి. సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే కనిపించే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్లో మనకి ఆల్ అన్న ఆప్షన్ని ప్రెస్ చేయండి. సో దానివల్ల ఏంటంటే నేను లేటెస్ట్గా పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అన్నది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. సో నెక్స్ట్ మనకి కే ఇచ్చాడు, హెచ్ ఇచ్చాడు, తర్వాత మనకి టెంపరేచర్ ఆఫ్ ది బేస్ అంటే టెంపరేచర్ T0 ఈక్వల్ టు 80 degree centigrade ఇచ్చేసాడు. అట్మాస్ఫియర్ టెంపరేచర్ TA ఈక్వల్ టు 20 degrees అన్నది ఇచ్చేసాడు. సో ఓకేనండి, ఇక్కడ మనకి ఇది సెకండ్ కేసా కాదా అన్నది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ మనకి లాంగ్ అని కానీ వెరీ లాంగ్ అని కానీ ఏమీ ఇవ్వలేదు, బట్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద టిప్ అని చెప్పేసి మనకి అడిగాడు. సో దాన్ని బట్టి మనం ఇక్కడ సెకండ్ కేస్ అని మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రాబ్లం ఇచ్చిన గివెన్ డేటాని ప్రకారం మనం ఏ కేస్ అంటే మనకి 3 కేసెస్ ఉన్నాయి కదా. సో ఆ 3 కేసెస్లో ఏ కేస్ అన్నది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడు, హీట్ ట్రాన్స్ఫర్ రేట్ Q అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అలాగే ఒక టెంపరేచర్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అంతే కదా. సో ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం అండి. సో సొల్యూషన్లో మనం ఫస్ట్ ఏంటి, మనకి యాక్చువల్గా హీట్ జనరేటర్ డేటా బుక్లో మనకి చూసారు కదా, ఇది ఎండ్ ఇన్సులేటెడ్ సెకండ్ కేసుకి సంబంధించిన హీట్ జనరేటెడ్ ఫార్ములా. సో దీన్ని మనం నోట్ చేసుకుందాం. ఓకే, ఏంటి హీట్ ట్రాన్స్ఫర్డ్ heat transfer
by fin equal to, so Q equal to HP Ka bracket open power of 0.5 TB minus T infinity tan H ml. ఓకేనండి. సో ఇది ఫార్ములా. సో ఎంకి ఫార్ములా కిందనే ఉంటుంది కదా. సో చూడండి ఇక్కడ కిందనే ఉంది √HP/KA. సో ఎంకి ఫార్ములా ఏంటి? m ఈక్వల్ టు √HB/KA. ఓకే. సో ఇందులో మనకి పెరిమీటర్ కావాలి, ఏరియా కావాలి. సో మనం పెరిమీటర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో పెరిమీటర్కి ఫార్ములా ఏంటంటే P ఈక్వల్ టు 2 × B + T. సో 2 × B ఎంత ఇచ్చాడు మనకి 0.1 + 0.005. సో అలాగే ఏరియా A ఈక్వల్ టు B × T 0.1 × 0.005. సో ఈ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 0.1 + 0.005 × 2 0.21 0.1 × 0.005 5 × 10⁻⁻⁴. ఓకే. ఏరియా మీటర్ స్క్వేర్, పెరిమీటర్ మీటర్. సో మనకి ఇలాగ వస్తుంది కదా. ఇప్పుడు మనం m వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసేద్దాం. సో √H అంటే ఎంత ఇచ్చాడండి 12, పెరిమీటర్ 0.21 డివైడెడ్ బై K అంటే మనకి 210 ఇంటూ ఏరియా 5 × 10⁻⁻⁴. సో 5 × 10⁻⁻⁴ వచ్చింది కాబట్టి మనకి 210 చేసేస్తున్నాను. ఓకే. బ్రాకెట్ ఓపెన్ 12 × 0.21 బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై ఆన్సర్ √ఆన్సర్ మనకి m వాల్యూ 4.898 అన్నది వచ్చింది. ఓకే కదా. సో m వాల్యూ అన్నది మనకి వచ్చేసింది. సో ఇంకేమైనా కావాలా మనకి? ఇంక అన్నీ తెలిసినవే కాబట్టి మనకి ఈ ఫార్ములాలో డైరెక్ట్గా మనం వాల్యూస్ని వేసేద్దాం. సో ఫస్ట్ Q ఈక్వల్ టు మనకి H అంటే ఎంతండి 12, తర్వాత P అంటే 0.21 ఇంటూ K 210, ఏరియా 5 × 10⁻⁻⁴ పర్ 0.5, TB అంటే మనకి 80 - 20 కనపడట్లేదా? ఓకే. 80 - 20. నెక్స్ట్ tan H m అంటే ఎంత ఇచ్చారు మనకి 4.898 ఇంటూ లెంత్ 0.05. ఓకే కదా. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఈ క్యాలిక్యులేషన్లో ఏ చిన్న తప్పు చేసినా కూడా మనకి ఆన్సర్ అనేది రాంగ్ అయిపోతుంది. టోటల్ మనకి ప్రాబ్లమే రాంగ్ అయిపోతుంది అనమాట. సో అందుకని క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు కరెక్ట్గా చేయాలి. చూసారా సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చింది. 12 × 0.21 ఇంటూ 210 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 5 × 10⁻⁻⁴. ఓకే. పవర్ 0.5 ఇంటూ 80 - 20. ఓకే. మనకి టోటల్ ఈ రెండు చేసేసాను డైరెక్ట్గా, ఎందుకంటే మనకి ఇక్కడ tan H అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో 30.86 tan H ఈ రెండింటిని మల్టిప్లై చేసేద్దాం. 4.898 ఇంటూ 0.05 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.2449. ఇప్పుడు tan H ఫార్ములాలో మనం వేసుకోవాలి. సో tan Hకి ఫార్ములా ఏంటండి? ఆల్రెడీ నేను మీకు చెప్పాను tan Hని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది. అంటే ఇక్కడ మనకి హైపర్బోలిక్ ఫంక్షన్ కాబట్టి tan H అన్నది హైపర్బోలిక్ ఫంక్షన్ కాబట్టి tan H ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే e⁻x - e⁻x/e⁻x ప్లస్ e⁻−x. ఓకేనండి.
ఈ ఎక్స్ అంటే ఏంటంటే ఈ వాల్యూ అనమాట. సో ఇదంతా కూడా ఎక్స్ అవుతుంది. ఈ వాల్యూ న్యూమరికల్ వాల్యూ ఏదైతే ఉందో అది ఎక్స్ అవుతుంది. సో ఓకే కదా. సో ఇప్పుడు దీని ప్రకారం మనం చేద్దాం. సో ఈ పవర్ 0.2449 మైనస్ ఈ పవర్ మైనస్ 0.2449 డివైడెడ్ బై 0.449 ప్లస్ ఈ పవర్ మైనస్ 0.2449. ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. షిఫ్ట్ ఎల్ఎన్ ఉంది కదండి, ఎల్ఎన్ని ప్రెస్ చేస్తే మనకి ఈ వస్తుంది. డైరెక్ట్గా మనం ఆన్సర్ అన్నది టైప్ చేసేయటమే. న్యూమరికల్ వాల్యూ వచ్చింది కదా, అది టైప్ చేసేయటమే. సో అండి షిఫ్ట్ ఎల్ఎన్ఈ 0.2449 మనకి వాల్యూ ఎంత వచ్చింది 1.2774. ఓకే, మైనస్ ఇక్కడ మళ్ళీ మనం మైనస్ ఆన్సర్ మైనస్ షిఫ్ట్ ఎల్ఎన్ఈ. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 0.2449 బ్రాకెట్ క్లోజ్. సో మనకి ఇక్కడ వాల్యూ అనేది 0.4947 అన్నది వచ్చింది. సో డివైడెడ్ బై మనం ఈ వాల్యూ అన్నది చేయాలి. సో ఈ వాల్యూ ఆల్రెడీ మనకి తెలుసు కాబట్టి ఈ కింద వాల్యూ అన్నది మనం చేస్తే సరిపోతుంది. ఈ పవర్ మైనస్ 0.2449. ఓకే, సో ఇది ప్లస్ 1.2774. ఓకే, 0.4947 డివైడెడ్ బై ఆన్సర్. సో మనకి tan h 0.2449 వాల్యూ ఎంత వచ్చిందండి 0.240 అన్నది వచ్చింది. సో ఇక్కడ మనకి ఈ వాల్యూస్ అన్నది తెలియదు కదా, మనం ఇక్కడ చేసాం కదా, ఇది చేసేటమే 0.7827 డివైడెడ్ బై 1.2774 ప్లస్ 0.7827. ఓకే, సో ఇక్కడ మనకి 2.060 వచ్చింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.240. సో మనకి ఇలాగా tan h అన్నది వాల్యూ వచ్చేసింది కాబట్టి ఈక్వల్ టు మనకి 30.86 ఇంటూ 0.240. సో 30.86 ఇంటూ 0.240 ఇంకా వాల్యూ ఏం లేదు కాబట్టి నేను ఇంకా 0 తీసుకోవట్లేదు. ఓకేనా, 7.4 అన్నది వచ్చింది వాట్. సో ఓకేనండి, ఇప్పుడు మనం సెకండ్ది ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, టెంపరేచర్ టిప్ ఆఫ్ ఫిన్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో టెంపరేచర్ టిప్ ఆఫ్ ఫిన్. సో దానికి ఫార్ములా ఏంటి మనకి మళ్ళీ డేటా బుక్లో చూసారా, కనిపిస్తుందా, T మైనస్ T ఇన్ఫినిటీ బై TB మైనస్ T ఇన్ఫినిటీ ఈక్వల్ టు cos h. సెకండ్ తీసుకుంటాం cos h ml మైనస్ x డివైడెడ్ బై cos h ml అన్నది తీసుకుంటాం. ఓకేనా, T మైనస్ TA బై T0 మైనస్ TA ఈక్వల్ టు cos h ml మైనస్ x డివైడెడ్ బై cos h ml. ఓకేనండి, సో ఇక్కడ మనకి x ఈక్వల్ టు L కదా, సో x ఈక్వల్ టు L కాబట్టి మనకి ఈ టర్మ్ అంతా 1 అవుతుంది. సో T మైనస్ 20 డివైడెడ్ బై 80 మైనస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై cos h. m అంటే ఎంతండి మనకి 0. m ఎంత వచ్చింది మనకి 4.898 ఇంటూ L అంటే 0.05. సో కదా, సో దీన్ని ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసేసాం. సో క్యాలిక్యులేట్ చేస్తే T మైనస్ 20 డివైడెడ్ బై 60 1 డివైడెడ్ బై cos h ఎంత వచ్చింది మనకి క్యాలిక్యులేట్ చేస్తే 0.2449 అన్నది వచ్చింది. సో ఇప్పుడు మనం ఇందాక tan h చేసాము, ఇప్పుడు
కాస్ హెచ్ అన్నది చేయాలి. సో కాస్ హెచ్కి ఫార్ములా ఏంటి, మళ్ళీ మనకి కాస్ హెచ్ అన్నది చేయాలి. సో కాస్ హెచ్కి ఫార్ములా ఏంటంటే e పవర్ ఎక్స్ ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ బై 2. ఓకేనండి, e పవర్ ఎక్స్ ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఎక్స్. e పవర్ ఎక్స్ అంటే మనకి ఎంత వచ్చిందండి, 1.2774 ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ అనేది ఎంత వచ్చింది, 0.7827 డివైడెడ్ బై 2. ఆల్రెడీ ముందు క్యాలిక్యులేట్ చేసేసాం కదా, ఈ పవర్ ఎక్స్ వాల్యూ అనేది ఏం చేంజ్ అవ్వలేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఆ వాల్యూస్ అనేవి తీసేసుకున్నాను. సో ప్లస్ 0.7827 డివైడెడ్ బై 2. సో నాకు ఇక్కడ 1. కాస్ హెచ్ వాల్యూ నాకు 1.03005 అన్నది వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈ టర్మ్ కావాలి కదా. సో t-20 60 ఈక్వల్ టు 1 బై కాస్ హెచ్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1.03005. సో 1 డివైడెడ్ బై ఆన్సర్. సో చేస్తే 0.9708. ఓకే, అప్పుడు t-20 ఈక్వల్ టు 60 అన్నది అటువైపు వెళ్తుంది. సో 60 ఇంటూ 0.9708 ఇంటూ 60 58.24. సో t ఈక్వల్ టు -20 అటువైపు వెళ్తే +20 కాబట్టి మనకి 78.24 డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నది వచ్చింది. ఓకేనండి, సో ఇలా మనం టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి, అలాగే హీట్ ట్రాన్స్ఫర్ బై ఫిన్ అన్నది కూడా మనకి చేయాలి. ఓకేనా. సో మనకి ఇక్కడ ఈ సెకండ్ కేస్ థర్డ్ కేసులో ఏంటంటే ఈ tan హెచ్లు కాస్ హెచ్లు అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అది మోస్ట్ ఇంపార్టెంట్, అసలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అన్నది. సో ఇలా క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మనం ఏంటి రాయాలంటే రిజల్ట్ అన్నది కంపల్సరీగా రాయాలి. సో రిజల్ట్లో మనం ఏమేమైతే ఫైండ్ అవుట్ చేసామో ప్రతిదీ కూడా రాయాలండి. పెరిమీటర్ రాస్తారు, ఏరియా రాస్తారు, అలాగే ఎం వాల్యూ అన్నది కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఎం వాల్యూ రాస్తారు. నెక్స్ట్ ఈ tan హెచ్లు కాస్ హెచ్లు రాయని అవసరం లేదండి. నెక్స్ట్ క్యూ, ద అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ త్రూ అన్ ఐరన్ ఫిన్ ఈక్వల్ టు Q ఈక్వల్ టు 7.5 వాట్స్. అలాగే టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికి టెంపరేచర్ టిప్ ఆఫ్ ది ఫిన్ ఈక్వల్ టు T ఈక్వల్ టు 78.24 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పేసి రాసేసి మనం ఈ ప్రాబ్లమ్ని అయితే కంక్లూడ్ చేసేస్తామన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.